విజయనగరం జిల్లా బొబ్బిలి ఐసీడీసీ ప్రాజెక్ట్ 14వ వార్డు పూల్బాగ్ కాలనీ అంగన్వాడీ సెంటర్లో ఈసీసీఈ డే నిర్వహించారు. కార్యకర్త గీత ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదలకు పౌష్టిక ఆహారాన్ని ఎలా అందించాలో, తమ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నామో తెలిపారు. ఎత్తు ఉండాలని అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల బరువు తోచాలి. అలానే బరువు తక్కువ ఉన్న పిల్లలకి 8 మీల్స్ అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం. అది ఏంటంటే ఉదయాన్నే పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెట్టి ఉడకపెట్టిన గుడ్డు ఇవ్వాలి. తర్వాత మధ్యలో ఒక అంగన్వాడీకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఉడకపెట్టి గుడ్డు తిన్న తర్వాత ఒక లడ్డు ఎంపీఎఫ్తో లడ్డు తయారు చేసి ఇవ్వాలి. ఆ లడ్డు తింటారు. ఇగోండి ఆ లడ్డు ఇదే ఎంపీఎఫ్తో తయారు చేసిన లడ్డు. ఇది వీనింగ్ పౌడర్ మనం తయారు చేసుకోవాలి. పిల్లలు బరువు బాగా పెరగాలంటే ఈ వీనింగ్ పౌడర్ మనం తయారు చేసుకోవాలి. ఇది ఎలా తయారు చేయాలి అంటే శనగ పలుకులు 200 గ్రాములు తీసుకొని ఆ శనగ పలుకులు బాగా వేచేసి అందులోనేమో 5 పాల పౌడర్ ప్యాకెట్లు తెచ్చి దాన్ని కలపాలి. కలిపాక ఒక 50 గ్రాములు పట్టిక పంచదార గుండగా చేసి అందులో వేయాలి. వేసిన తర్వాత ఆ పౌడర్ని ప్రతిరోజు పిల్లలకి ఒక 5 చుక్కలు కొబ్బరి నూనె అందులో కలిపి మనం ఉదయాన్నే స్కూల్కి వచ్చాక ఒక 2 స్పూన్లు, ఈవినింగ్ 2 స్పూన్లు, అలా ఒక నెల రోజులు పిల్లలకు కానీ మనం పెట్టినట్టయితే మనం అనుకున్నట్లుగా బరువు చాలా బాగా పెరుగుతారు. కాబట్టి ఈ 8 మీల్స్ అనేది కూడా బాగా అందరూ చేయాలి. ఎందుకంటే మేము కేంద్రంలో ఉన్నంత వరకు ఉదయాన్నే స్కూల్కి వచ్చాక గుడ్డు పెడతాము, తర్వాత సాయంత్రం పాలు ఇస్తాము, మధ్యాహ్నం మళ్ళీ మధ్యలో భోజనం పెడతాము, తర్వాత ఎంటీఎఫ్తో లడ్డు కూడా ఇస్తాము. ఇవన్నీ అదనంగా కాకుండా తల్లి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళాక భోజనం మంచిగా పిల్లలకు పెట్టి ఈ 8 మీల్స్ అనేది చేయాలి. చేస్తే పిల్లలు బాగా బరువు పెరుగుతారు. బరువు ఎత్తు ఉంటే హెల్తీగా ఉంటారు పిల్లలు. కాబట్టి ఈరోజు ఈసీసీ డే కార్యక్రమంలో ఎత్తులు బరువుల గురించే ప్రత్యేకించి మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మాటి తాగుతారు కదా అంతమంది. ఈ రాగి లడ్డు కూడా ఇందులో బెల్లం వేసి చుట్టి పిల్లలకి ఇస్తే దానివల్ల కూడా బరువు అనేది వస్తారు పిల్లలు. కంపల్సరిగా ప్రతి తల్లి చేయాలి. చూడండి, అందు గురించే ఈ మీటింగ్ అనేది మేము కండక్ట్ చేశాము.